బక్రా ఎవరంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్. ఓకే, సో ఇప్పుడు జడ్జెస్ మీకు ఐ మీన్ మాకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. యా, సో రెడీ ఫర్ ఇట్? రెడీ. ఓకే, సో ఇక నీ సేవలు జబర్దస్త్ కి చాలనుకుంటా, ఎందుకంటే నీ పంచులకి నవ్వలేక కడుపు నొప్పి వస్తుంది. చూడండి సార్ కదా చాలా సాటిస్ఫాక్షన్ లేదా? 180 150 పైన చేసావు కదా, ఇంకా ఏం రాలేదు సార్. ఒకవేళ జబర్దస్త్ ని తీసేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కెరీర్ ఏంటండి? తీసేస్తే ఎందుకు, తీసేశారు. రేపటి నుంచి ఏం చేయబోతున్నావు? ఏముంటది, పెళ్లిళ్ళకి బర్త్డే పార్టీలకి మళ్ళీ మిమిక్రీలు చేసుకోవడం. ఓకే, ముందు నువ్వు బాగా చేయి ఈ స్కిట్, టెస్ట్ పడు బాగు, కొంచెం నవ్వించు, అప్పుడు ఎక్కువ నవ్వించే కూడా బాగా నవ్వించు. ఓకే, ఇదే నీ లాస్ట్ స్కిట్ అయితే ఎలా నవ్విస్తావు? ఒకవేళ మిమ్మల్ని జబర్దస్త్ నుంచి తీసేస్తే మీరు ఏం చేస్తారు? ఎంత ఆనందంగా చెప్తుందో రేష్మి. అదే సార్, ఆ కళ్ళల్లో ఇందా నుంచి ఆమె ఆనందం చూస్తున్నా. తీసేస్తే ఏం చేస్తారు, తీసేస్తే ఏం చేస్తారంటే చేసి చూపించండి, దాని తర్వాత ఇదా అదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ జీ. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారల. కళ్ళల్లో కూడా వస్తున్నావే దేవుడా. 10 పరుపుల బోర్డు అట్లా ఎత్తి పెట్టకుండా గెలిపించండి అయ్యా, గెలిపించండి. దంచకండి. అదే 10 మార్కుల బోర్డుని అట్లనే రోజమ్మకి ఇచ్చేయండి. తల్లి ఎత్తి తల్లి గెలిపించారే నా కళ్ళ కూడా మేకప్ వేసుకొని రా తల్లే. రాకేష్, స్టేజీ మీద దరిద్రపు వాయిస్లు, మళ్ళీ కళలో కూడా ఈ దరిద్రపు వాయిస్లే. ఇది కళ కాదురా, నిజమే. అన్నయ్య వచ్చారా? ఎప్పటికైనా కళ్ళు తెరిచావు. అదేంటి ఇలా వచ్చారు? జబర్దస్త్ నుంచి తీసారంట్రా, జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పి తీసేశారు. మిమ్మల్ని తీసేసింది మమ్మల్ని కాదు, నిన్నే. ఇదేదో యూట్యూబ్ లో వచ్చిన పుకార్ అయి ఉంటది. వేరే ఎవరిదో అయితే పుకారు అనుకునేవాళ్ళు, నీది కదా నిజం అనుకుని వచ్చేసాం. బాబు గారు, జబర్దస్త్ లో నుంచి నన్ను ఎందుకు తీసేశారో ఒక్క రీజన్ చెప్పండి సార్. అసలు నేను ఎందుకు తీసేయకూడదు ఒక రీజన్ చెప్పు. రోజమ్మ, నువ్వు నటివని తెలుసు కానీ ఇంత మహానటివని నాకు తెలియదు. నన్ను తీసేశారన్న బాధ, దుఃఖం నీ మనసులోనే పెట్టుకుని ఎందుకమ్మా ఈ ప్రపంచానికి నవ్వుతున్నట్టు నటిస్తున్నావు? బయటికి రా అమ్మా, బయటికి రా. నువ్వు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను రా. రష్మి, నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయానని నువ్వు కూడా జబర్దస్త్ ను వదిలిపెట్టి బయటికి రాకు. నాకంటే 100 నీకు ఇదేగా. ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె గులాబీ జాన్ చేసుకోవాలి, తీయని వేడుక చేసుకోవాలి. పర్లేదు, నువ్వు వెళ్తున్నావు కదా, నేను చేసుకుంటా. ఇప్పుడు నన్ను తీసేశారు కదా, ఇప్పటికిప్పుడు మనం ఏమి చేయలేమంటావా? ఒక్కటి చెయ్యొచ్చు కానీ నువ్వు చేయలేవు. చేస్తాను. నువ్వు చేయలేవు. నేను చేస్తాను. చేత కాదు. చెప్పు. కామెడీ చేయాలి. పనిట్రా, నన్ను తీసేశారు కదా, నేనేంటో నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి తెలియాలి. వెంటనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి. ఒక నిమిషం ఉండు. హలో, విరించి స్కూల్ 200 మంది పిల్లలు కావాలి మాకు. రేపు కూలికి ఫోన్ చేసి పిల్లలు అడుగుతా ఎందుకు? అల్లరన్నావు కదా. దీన్ని సామరస్యంగా చర్చించుకునేటువంటి విషయం కాదు. దీన్ని నేను వృద్ధీకృతం చేసి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఏదో కృతం చేస్తాను. మళ్ళీ అడిగినా చెప్పలేడు సార్. అది వెంటనే నేను ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాను. తినడానికి ఏమేమి తెప్పించమంటావు చెప్పు. తినకుండా ఉండలేను అనుకుంటున్నావా? ఈ క్షణమే, ఈ రోజు నుంచే ఆమరణ నిరాహార దీక్ష. మళ్ళీ మన డిపార్ట్మెంట్ రావాలి. అన్నా ఒక్క నిమిషం, నువ్వు అది చేసుకుంటుండు. అరే, నువ్వు ఎవరు ఫోన్ చేసి వేరే టీం చూసుకో. ఇంకే అదే నీ టీమ్ లో ఖాళీగా ఉందంట కదా, అదే మనకి అలాగో టీంలు మారడం అలవాటేగా, ఏమైనా ఉంటే కొంచెం చెప్పదు. చూసారండి, వీళ్ళ టీమ్ లో కంటెస్టెంట్లు. నువ్వన్నయ్య నిజమైన మిత్రులు అంటే. ఈ క్షణంలో కూడా నా పక్కన గుర్తేసుకుని ఉంచున్నావు చూసావా? నువ్వు నమ్మిన బంటువి, చావింటి ముందు టెంటువి, ఆరింటి సిమెంట్వి. ఐ లవ్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమి అడగలేదు, కానీ ఒక్కటైనా అడగన్నయ్య. పటాష్ ప్రకాష్ నెంబర్ ఉంటే చెప్పవా?
వీళ్ళెవరు మాటలతో వినే వ్యక్తులు కాదు. మన నిరాహార దీక్ష మొదలు పెట్టిన రాకింగ్ రాకేష్. కూర్చోండి, కూర్చో. రాకేష్ అమర్ రహే, అమర్ రహే. నాకు ఇప్పుడే తెలిసిందన్నా. ఏం తెలిసింది? పెట్రోల్ రేట్లు పెరిగాయంట కదా. వచ్చి కూర్చో చెప్తా. ఎలా కూర్చుంటానన్నా? నీ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నా. చూపించు. అంటే తెల్ల స్నానం చేస్తే పోయిందన్నా. అన్నా అల్లుడు కాల్ చేసుకుంటున్నాడన్నా. తగలడిపోతానేమో, ఆపరా వెళ్ళి. అది కాదన్నా, ఆకలేస్తుందంటే మొక్కజొన్న పొద్దులు కాల్చుకుంటున్నారు. ఇప్పటి నుంచి మన నిరాగారు తీస్తా. చొక్క మంచి నీళ్ళు కూడా తాగనన్నా. రావాలి అన్నా. దిగొచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటానన్నా. ఏంటి పడుకోనే? ఎన్ని నిమిషాలు అయిందనే? గంట అయింది. అప్పుడే గంట? అప్పుడే నీరసం వచ్చిందా? నాలుగు బీగేస్తుంది సార్. అరే గంటే ఉండలేకపోతాను. నువ్వు రోజులు ఏం చేస్తారా? నీకు ఇవన్నీ సెట్ అవ్వవు గానీ కూర్చో. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇక్కడ ఉన్నటువంటి కోపం, పగ, కసి మాటల రూపకంలో కాదన్నా, పాటల రూపకంలో బయటకు వస్తేనే డిపార్ట్మెంట్ బయటకు వస్తుందన్నా. ఇలాగే ఇక్కడ పాటలతో కూడా చంపుతావు నువ్వు. చూడన్నా నా కసి, నా పట్టుదల ఎలా ఉంటుందో. ఆ మూలన సంఖ ఉంది, తీసుకోండి. ఏంటి మూల సంఖ? మూల సంఖ కాదు, మూలన సంఖ ఉంది, తీసుకోండి. రెడీ? రెడీ. కనపడలేదా మా స్కిట్లలో కామెడీలు? వినపడలేదా మా పేదరికం ప్యారడీలు? కనపడలేదా మా స్కిట్లలో కామెడీలు? వినపడలేదా మా పేదరికం ప్యారడీలు? స్కిట్టు నిండా పంచులున్న జడ్జుల గందించలేని టీము లీడర్ ఎందుకని? డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా తిడుతుంది సిగ్గులేని వాడివని. ఇలాగే స్కిట్ బోరై నా టీమే నాకు బరువై, అన్నపూర్ణ గేటు దాటి వెళ్ళలేక ఎక్కి ఏడ్చాను జబర్దస్తు అనలలేక. బిస్కెట్ల కామెడీ, ఆ బుట్టోడితో అలజడి. కనపడలేదా కనికరమే లేదా? కనపడలేదా కనికరమే లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం సార్. ఈ ఒక్కసారి ఓనేయండి సార్. ఈ అలవారి కాంపిటీషన్ చెప్పండి సార్. ఇలా నువ్వు స్కిట్టు చేస్తే ఎలా మేము నవ్వాలని బాబు గారు బాధపడి పిలిచి మరీ తిడుతుంటే, దుర్మార్గుల్లార మీరు ఇంకా మారరేంటంటూ రోజు నవ్వే రోజమ్మ ఎక్కి ఏడ్చినది. యూట్యూబ్ లో యూత్ పెట్టే కామెంట్లను చదవలేక ఒక్కడినే ఒంటరిగా ఎంతో బాధపడ్డాను. సరి అయిన టీము లేదు, స్కిట్టు రాసే దమ్ము లేదు. భరత్ నిధిను నన్ను పిలిచి అంటుంటే, రైటర్ల కోసమని రాత్రి పగలు తిరిగి తిని, ఆర్టిస్ట్ల కోసమని కృష్ణానగర్ వెతికి తిని, నా టీంకి నేనే ఒక మైనస్ అని తెలుసుకొని రాబోయే స్కిట్లన్నీ మంచి స్కిట్లు చేస్తానని. అయ్యా అగబాబు గారు, రోజమ్మ, రెసిపీ, ప్రేక్షకులారా అయ్యా కనపడలేదా మా స్కిట్లలో కామెడీలు? వినపడలేదా మా పేదరికం ప్యారడీలు? కనపడలేదా మా స్కిట్లలో కామెడీలు? వినపడలేదా మా పేదరికం? ఇప్పటికైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దిగొచ్చిన అడుగు. హలో, అవునా? తమ్ముడు నిన్ను తీసేసావు అన్నది జోక్ అంట తమ్ముడు. అది చెప్పలే, నా మీద అందరికి ప్రేమ ఎక్కువయ్యా. అంతొద్దు, ఈ స్కిట్ చూసిన తర్వాత నిజంగానే తీసేశారంట. హలో
అరే వెంకీ ఇవన్నీ తెలియ గాని రేపొద్దున వచ్చేస్తాలే. ఆ ప్రకాశ్ అన్న వచ్చేస్తాను నేను కూడా. అన్నా అదే నిన్న టెలికాస్ట్ అయిన మన స్కిట్ అదిరిపోయిందంట. యూట్యూబ్ లో ట్రెండింగ్ #1 అంట. మన టీం ఉందంటన్నా. రే పిచ్చోడా, ఒక విషయం చెప్పనా? కిట్టు బాగాలేకపోయినా స్కిట్ చేస్తాం, కిట్టు బాగా వచ్చినా స్కిట్ చేస్తాం. మనకి ఈ స్కిట్లు చేయడం తప్ప ఇంకేం పనికిరాదు. అర్థమైందా? ఇంకా దేనికి పనికిరాం. పద. నాగబాబు సార్, అరే నిజంగా చాలా ఆనందంగా ఉందిరా. నిన్ను జబర్దస్తులు తీసేసిన ఆ విప్లవ పాటలు పాడుకుంటూ బతికేయగలవనే నమ్మకం వచ్చేసింది. దీని తర్వాత దేనికి పనికిరానే అనుకున్నా. ఆ మాత్రం ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ. బాగుందిరా, గుడ్. రోజా గారు, అందరూ తీసేస్తే ఏం చేస్తారు అంటే ఏం చేద్దామా అని ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యారు. నువ్వు మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద పోరాటం చేసి బాగుంది.